హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగే గార్డెన్కి అయితే ఫ్యామిలీ మొత్తం వచ్చేసామండి. ఈరోజు పిల్లలకు సెకండ్ సాటర్డే స్కూల్ సెలవు. మా ఆయన అయితే ఈరోజు కొంచెం సెకండ్ సాటర్డే కదా లేట్గా వెళ్తామని చెప్పేసి గార్డెన్కి అయితే వాటర్ వేస్తున్నారు. మాకు ఎర్లీ మార్నింగ్ 8 గంటలకైతే వాటరింగ్ వస్తుంది, లేదంటే ఈవినింగ్ వస్తుంది. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదండి. అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చేటప్పుడే వాటరింగ్ చేస్తే మంచిది అని చెప్పేసి ఇంకా వాటరింగ్ చేస్తున్నారు. ఇంక ఈరోజు శనివారం కదా, ఏమైనా కాయగూరలు ఉంటే చూద్దామని చెప్పేసి ఇంకా గార్డెన్కి అయితే పిల్లలు మేము వచ్చామండి. పాప అయితే ఇక్కడ కీర అయితే కట్ చేస్తుందండి, దోసకాయ. పాపం తను దోసకాయ కట్ చేసేలోకి మొక్క అయితే కట్ చేసిందండి. పాపం తెలియక కట్ చేసింది కదా ఇంకా అనేసాము. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ ములంకాయలు అయితే తీస్తున్నారండి. పెద్ద పెద్దవి ములంకాయలు ఉన్నాయో అవన్నీ తీస్తున్నారు. ఈసారి ములంకాయల చెట్టు అయితే మాత్రం కాపు చాలా చక్కగా వచ్చింది. దాని కష్టం కూడా అంతే ఉండండి. మా ఆయన ప్రతిరోజు దాన్ని వాటరింగ్ చేయడము, గుచ్చి ఇంకా గత్తమ వేయి యూరియా వేయడం వల్ల ఈసారి అయితే చక్కగా వచ్చాయి. కానీ వంకాయ మొక్కలు కూడా చిన్నలు వచ్చావండి. వంకాయలు ఇంటికి ఖర్చుకు అవుతున్నాయి కానీ అంత చక్కగా వచ్చేవి కాదు. డైలీ అయితే వస్తుంటాయి, చిన్న చిన్న వంకాయలు అయితే వస్తున్నాయి. మిరప ఇంకా బెండాయి పెట్టాము కానీ అంతగా రాలేదండి. ఇక్కడ గుమ్మడి పాదు చూసారు ఎంత చక్కగా వచ్చింది, పెద్దదయ్యింది. కానీ ఎన్ని కాయలు వస్తావో తెలియదు, వచ్చాక మీకు చూపిస్తానండి. అరటి చెట్టు కూడా ఉంది. ఇలాదండి సింపుల్గా అప్పుడప్పుడు టైంపాస్ కోసం చిన్న గార్డెన్ అయితే చేసుకున్నాం. ఇంకా మేమైతే ములంకాయలు కొని తీసి ఇంక ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకా మా ఆయన ఈరోజు సాటర్డే కదా బండి అయితే కడుగుతున్నారు. స్కూటీ సైకిల్ అయితే నీట్గా కడిగేస్తారండి. కడిగేసి ఇంకా తను తుడిచేసి పెట్టిస్తున్నారు. ఇంతలోగా నేను టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా మా ఆయన పైకి వచ్చి స్నానం చేసినలోగా ఇంకా ఆవులు అయితే వచ్చే దానికి రొట్టెలు అయితే పెట్టారు. రాత్రి మిగిలిపోయిన రొట్టెలని ఇంకా వాటరింగ్ అయితే అండ్ల కదా అందుకని చెప్పేసి ఇంకా వాటరింగ్ అయితే ఆవులకైతే చేయించారు. నేనైతే పిల్లలకి ఈరోజు అయితే బ్రెడ్ అయితే చేస్తున్నాను. వాళ్ళకి ఈరోజు ఎప్పుడైనా స్కూల్ సెలవు అయిందంటే నార్మల్గా టిఫిన్ చేయడానికి చేస్తానండి. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి హెవీ అయిపోద్ది. ఇంకా అందుకని చెప్పేసి నార్మల్గా చేస్తాను. ఈరోజు బ్రెడ్ జామ్ అయితే పిల్లలకైతే సింపుల్గా చేసి ఇచ్చానండి. పిల్లలు కూడా చాలా చక్కగా ఎర్లీ మార్నింగే నిద్రలేస్తారండి. ఈరోజు సెలవు కదా బద్ధకం పడతామని ఏమి ఉండదండి. మేము పిలిచిన వెంటనే అయితే లేచిపోతారు. లేచి ఇంకా చక్కగా తయారైపోతారు. మా ఆయన కోసం అయితే ఇక్కడ పొరాటా ఉన్ని అలాగే టమాటా పచ్చడి అయితే చేశానండి. ఇంకొక సైడ్ అయితే టీ అయితే పెడుతున్నాను. మీరు అందరు టిఫిన్లు చేస్తారా, మీరు అసలు ఏం చేశారో అనేది వీడియో కామెంట్ చేయండి. ఇంకా టీ అయితే అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి అన్నీ అయిపోయాయండి. మాకు టీలు టిఫిన్లు అలాగే మా ఆయన కూడా స్నానం చేసి పూజ అయితే చేసేసారు. ఈరోజు చక్కగా అన్నీ అయ్యాం. ఇంకా పిల్లలు మేము అందరం కలిసి కొంచెం క్లీనింగ్ అయితే పెట్టుకుందామని చెప్పారండి. పిల్లలు కూడా హెల్ప్ చేస్తామమ్మా నీకు, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి సరే పిల్లలు కూడా నేర్పించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడైతే మేమైతే డెకరేషన్ సామాన్లు పెట్టాం కదండి, అవన్నిటికి ధూళి ఎక్కువ పడుతుందని చెప్పేసి పాప అయితే ఇంకా తుడుస్తుందండి. పాప అయితే చాలా చక్కగా పనులతో హెల్ప్ అయితే చేస్తుందండి. తనకు వచ్చినట్టు మాత్రం చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇంక ఇక్కడ మా బాబు చూసావా, పాప అయితే చేస్తుంటే ఇక్కడ తన దగ్గర మాట్లాడుకుంటూ ఏటో చేస్తుంటూ ఉంటాడు. ఏదో ఒక లాగడము మొక్కలు ఎక్కడం వీడి పని అయితే ఇదండి. వీడు కూడా పర్వాలేదండి, కొంచెం కొంచెం హెల్ప్ అయితే చేస్తాడు తనకు తగినట్టు. చిన్నపిల్లడు కదా ఇంకంతైతే తెలియదు. కానీ అక్క చుట్టూ మాత్రం తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళడా ఆడి దగ్గరికి. వాళ్ళ అక్క తను ఉన్నారంటే చాలండి, మాట్లాడుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. అప్పటికప్పుడే కొట్టుకుంటారు, అప్పటికప్పుడే చక్కగా కలిసిపోతారు. మధ్యన నేను ఒక్కదాన్నే దొరికిపోతానండి. కేకలు వేసి నా తల నొప్పి కొడుతుంది కానీ వాళ్ళు మాత్రం చక్కగా ఉంటారు. ఇంకా నేనైతే కిచెన్ అయితే సాఫ్ చేస్తున్నానండి. క్లీన్ చేసిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నవి ఉతకాలి. ఇంకా పిల్లలు కూడా నీట్గా ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. ఈలోగా నేను మేడపైన బట్టలు ఉతికేసానండి. బట్టలు మేడపైన ఈరోజు ఎందుకు ఉతికానంటే ఈరోజు శనివారం కదా మేడ అయితే కడగాలని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను. ఇక్కడ ఉతికేయడము పని తేలిపోద్ది, అలాగే ఎండ వేసిస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి ఆ వాటరింగ్ తోటి మేడ కడగడం అయిపోద్ది అని చెప్పేసి ఇంకా సింపుల్గా అన్ని పనులు తేలిపోతాం అని చెప్పేసి చేస్తున్నానండి. బట్టలు కూడా ఉతికేసాను, ఆరేసేసాను. ఇంకా మొత్తం మొక్కలకి అన్నిటికీ వాటరింగ్ అయితే చేసేసి ఇంకైతే మేడ మొత్తం కడిగేసానండి. మీ పనులు ఎంతవరకు వచ్చేవి తేలేవే మీ పనులు. ఇంకా బట్టలన్నీ ఉతికిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఫ్రూట్ అయితే కట్ చేద్దామని చెప్పి మస్క్ మిల్ని అయితే తీసామండి. ఇదే 3 days అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా ఐస్ గడ్డలా అయిపోయిందండి. ఇంకా పిల్లలు కట్ చేసి సైడ్కి పెడితే పిల్లలు తింటారు, లేదంటే జ్యూస్ అయినా చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నానండి. చూసారో మొత్తం గడ్డ అయితే కట్టేసింది, అసలు ఐస్ క్రీమ్ లాగా అనిపించింది. దీనికి ఇథనాల్ అయితే మాత్రం ఈ పడేయకంట చక్కగా అయితే దాచుకుంటే బాగుంటుందండి. పిల్లలకి పొడి చేసి పాలలో ఇస్తే మాత్రం చాలా ప్రోటీన్. ఇథనాల్ మాత్రం జల్లకంట చూసుకోండి. నేనైతే ఇప్పుడు కూడా అవి కూడా ఆరబెడతానండి. ఇథనాల్ అనేది తీసేసి చూసారా మొత్తం గడ్డలా కట్టేసింది. అస్సలు నోట్లో అయితే పెట్టలేమండి. నోరు పెట్టగానే జువ్వుమన్నది అంతలా అనిపించిందండి. ఇంకా పాప అయితే ఐస్ క్రీమ్లా ఉందని చెప్పేసి చిన్న ముక్కలే తీసుకొని తింటుంది.
ఇంకా మాకైతే ఫ్రూట్ అయితే అయిపోయిన తర్వాత పాపకైతే ఈరోజు సాటర్డే కదా హెయిర్ క్లియర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. పాపం హెయిర్ మొత్తం ఇక్కడ ఎండకు కదా వేసవికాలం కాబట్టి ఎక్కువ పోతుందని చెప్పేసి బియ్యము మెంతులు అయితే నానబెట్టానండి. ఆ తర్వాత వేపాకు గోరింటాకు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇదైతే పాప హెయిర్కి అయితే రాస్తున్నాను. మనకి ఇంటి దగ్గర ఉన్నప్పుడే పిల్లలకైతే చేయాలి. ఇప్పుడు పిల్లలు స్కూల్ సెలవులు కూడా లేవు కదండి, ఇక్కడైతే కంటిన్యూ అవుతుంది. మన సైడ్ అయితే సెలవులు ఇచ్చేసారు. ఇంకా అప్పుడప్పుడు ఇలా చేస్తే హెయిర్ కూడా బాగుంటుంది. లేదంటే ఇక్కడ వాటరింగ్ మంచిది ఉండడం వల్ల మంచిగా ఉండదండి ఇక్కడ వాటరింగ్. అందుకని చెప్పేసి జుట్టు మొత్తం ఊడిపోతుంటుంది. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి హెయిర్ కేర్ చేస్తుంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పెరుగు కానీ ఉల్లిపాయ రసం కానీ ఇలా రాస్తూనే ఉంటానండి. హెయిర్కి పేలు ఎక్కువ అయిపోతుంటాయి చెమట వల్ల. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా రాస్తే జుట్టు కూడా బాగుంటుంది. పొక్కులు కూడా వేపాకుతో పొక్కులు కూడా అవ్వకడంది. ఇక్కడ చెమటకి బాగా దురద పెడుతుంటుంది. అందుకని చెప్పేసి వేపాకు రాయడం వల్ల దురద కూడా ఏముండదు. చక్కగా జుట్టు మొత్తం నీట్గా అప్లై అయితే చేసానండి. ఇలా చేసిన తర్వాత తన సైడ్కి వెళ్ళింది. ఇంకా నాకైతే చేసిందండి, నీకు కూడా చేస్తానని చెప్పి. కొన్నిసార్లు అయితే నాకు జడలు కూడా వేస్తుంటుంది. నిజంగా ఆడపిల్ల పుడితే ఇలా అనిపిస్తుందా అని చెప్పినట్టు అనిపిస్తుంది. అంత చక్కగా అన్నీ చేస్తుందండి. ఇంకా అలా అప్లై చేసిన తర్వాత నేనైతే వంట అయితే స్టార్ట్ చేశానండి. ఒక సైడ్ పాలు మరుగుతున్నాయి, అలాగే టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా పప్పుచారు అయితే చేశాను. ఇంకా ఆలుని పన్నీర్ ఫ్రై అయితే చేయమన్నారండి పిల్లలు స్నాక్స్ లాగా. అలా అయితే చేసి పెట్టేశానండి. ఇదే అండి మా ఆఫ్టర్నూన్ లంచ్. మీరేం చేశారు? సాటర్డే ఇచ్చిందంటే లంచ్ ఇలా ఉంటుందండి. ఇంకా సాటర్డే కదా ఈవినింగ్ టైం అయితే గుడికి అయితే వెళ్దామని చెప్పేసి ఇంటికాడ దీపం అయితే పెట్టామండి. మా బాబు నేను పాప ఏదో ముగ్గురం కలిసి అయితే గుడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ శివాలయంలో పంతులు ఎవరు ఉంటారు కదా, మేము మాకు తెలిసినట్టుగా అయితే అభిషేకం అయితే చేసామండి. ఇంకా ముగ్గురం కలిసి అలా వాక్ చేసుకుంటూ అయితే వచ్చాం. పాప అయితే సైకిల్ మీద వచ్చేసింది. ఇక్కడ గుడి చూసారా, చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అందరం కూడా చక్కగా పూజలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అమ్మవారు చూసారా ఎంత చక్కగా మెరిసిపోతున్నారు. చక్కగా పూజలు అయితే అయిపోయాయండి. మేము పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇక్కడ ఈవినింగ్ టైంలో చక్కగా అనిపిస్తుందండి. మార్నింగ్ టైం అయితే రావడానికైతే అంత హడావిడిగా ఉంటుంది కదా, పిల్లలతో అవ్వదు. అందుకని చెప్పేసి ఈవినింగ్ టైమే ఎక్కువ మంది అయితే గుడికి అయితే వస్తుంటారు. ఇక్కడ అన్ని చిన్న చిన్న గుడిలు కానీ చక్కగా అన్నీ కట్టేశారు చూసారా. పూజ అయితే చక్కగా అయిపోయిందండి. పూజ అయితే అయిపోయిందండి. పూజ మొత్తం నీట్గా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము ఇంకా వెళ్తేటప్పుడు నైట్ అయితే అయిపోయిందండి. పాప నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నా. ఈసారి మా బాబు అయితే సైకిల్ మీద అయితే వెళ్తున్నాడు. ఎందుకంటే పాప అన్నది చీకటి అయిపోయింది కదా, నువ్వు నడలేవు అని చెప్పేసి ఇంకా తనకు సైకిల్ మీద అయితే ఇచ్చేసింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళైతే సేమ్ అని నాకు అడిగారండి. ఈరోజు అయితే సేమియా చేస్తున్నాను. సేమియా పరోటా ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేసిన పప్పుచారు ఉంది. ఇంకా అదైతే ఈరోజు అయిపోయింది. వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అలాగే మీరేం వంటలు చేశారు?